హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. హర్యానాలోని పానిపట్లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్ పై పడేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి జీఆర్పీకి సమాచారం అందించారు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహతహ్ పీజీఐలో చేర్పించడం జరిగింది. జూలై 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి పానిపట్ నుంచి తన తల్లి ఇంటికి వెళ్తుండగా జూన్ 25న భర్త తన భార్య అదృశ్యం గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ప్రకారం ఎవరో ఆమెను ఇంటి దగ్గర దింపుతానని హామీ ఇచ్చి మోసం చేసి రైల్వే స్టేషన్ రైలులోని ఖాళీ కంపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని, నలుగురు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారని ఆమె వాపోవడం జరిగింది. అంతేకాకుండా తనను వదిలిపెట్టాలని ఆ మహిళ నిందితులను వేడుకుంది. వారి కాలుపై పడి పారిపోవడానికి కూడా ప్రయత్నించింది. కానీ నిందితులు మృగాలలా ప్రవర్తించారు. అత్యాచారం చేసిన తర్వాత ఆ మహిళను రైల్వే ట్రాక్ పై విసిరి పడేశారు. ఇక మహిళను ఎదురుగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఆమె ఎడమ కాలు తెగిపోయింది. లోకో పైలట్ ఈ విషయాన్ని గమనించి జీఆర్పీకి సమాచారం అందించారు. ఇక జీఆర్పీ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఇల్లు వదిలి వెళ్లడం వల్ల ఇలా జరుగుతుందని తనకు తెలియదని, తన భర్తతో ఇంతకు ముందు చాలా సార్లు గొడవలు పడ్డానని, కానీ ఇలా ఎప్పుడు జరగలేదని, తాను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్లలేదని కూడా చెప్పుకొచ్చింది. ఇక భర్తతో గొడవ తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారని, కొంతమంది యువకులు తనని ఇంటి దగ్గర దింపుతామని చెప్పి బలవంతంగా కారులోకి లాక్కెళ్లి రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ కు తీసుకెళ్లి తనపై దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఇక రైలు ముందు వెనుక ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు ప్రయాణికులతో నిండి ఉన్నాయని, కానీ ఆ ఒక్క కంపార్ట్మెంట్ ఖాళీగా ఉందని, అందులో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు తెలపడం జరిగింది. కాబట్టి ఇటువంటి దారుణాలు జరుగుతాయి కాబట్టి దయచేసి మహిళలు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి దారుణాలు చాలా చోట్ల ఇప్పుడు చోటు చేసుకోవడం జరుగుతుంది. మహిళ ఒంటరిగా వెళ్ళడం కూడా తప్పని అంటున్నారు. ఎందుకంటే మహిళ ఒంటరిగా వెళ్తేనే ఇటువంటి అఘాయిత్యాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మహిళలందరూ కూడా ఇటువంటి విషయాలు చాలా అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.